హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు జమ్మికి అయితే వెళ్తున్నాము. జమ్మి తీసుకొచ్చేది మా పొలం దగ్గరనే అన్నమాట. మా వాళ్ళందరూ అక్కడ జెండా ఎగిరేసి మా ఇంటి ముందు నుంచే పోతారన్నమాట. బ్యాండ్ సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇగో మేమైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయినాం. సో ఇప్పుడైతే మేము మా పొలం దగ్గరికి పోదాం. బ్యాండర్లు వస్తారు, బ్యాండర్లను చూపిస్తా. ఆ బ్యాండర్లతో పాటు మేము కూడా వెళ్ళిపోతాం అన్నమాట. అంటే వాళ్ళు కొంచెం ముందు పోతారు, మేము కొంచెం లేట్ పోతాం అన్నమాట. సో బ్యాండ్ వచ్చేసింది. మా డాడీ వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు అప్పుడే. మమ్మీ తాళం వేసినా అక్కడికి మా తాతది కూడా సమాధి ఉంది కదా, మేము గోరి అంటాం అన్నమాట. అక్కడ కూడా ఫస్ట్ మా తాతకి జమ్మి పెట్టేసి జమ్మి తీసుకొని తాతకి జమ్మి పెట్టిన తర్వాతకి ఇంటికి వస్తాం అన్నమాట. కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. వచ్చిరా బ్యాండర్లు ఎడదాకా వచ్చారు. దాంతో పాటు వెళ్ళిపోతురు అన్నమాట జమ్మికి. వెనకాల వాడు తెల్లగా వస్తారు చూడు ఇప్పుడు. ఇక అందరు మా డాడీ ఇగో డాడీ విన్నాడు. హాయ్ చెప్పు డాడీ, హాయ్ చెప్పే, హాయ్ చెప్పు, హాయ్ హ్యాపీ దసరా చెప్పు, హ్యాపీ దసరా అని చెప్పు. హాయ్ చెప్పు బాబాయ్, హాయ్ చెప్పు. ఏమైందన్నా ఈ గుడి దగ్గరికి ఎవరు వస్తలేరా ఇక ఈడనా వెళ్తున్నా. జమ్మి చెట్టు అయితే చూసినాం మొన్న. అవి ఉంచిరో ఇక అందరు రోడ్డు పంట పెట్టోళ్ళు తెంపుకురో ఇరిచిరో ఇట్లా చేసిరో. కానీ ఇడికే వస్తాయి కదా ప్రతిసారికి బయకాడికి. ఆల్రెడీ ఆటోలన్నీ ఆగినే ఉన్నాయి, పెరిగినాయి కదా. సో మా బోర్కడికి అయితే వచ్చిన మస్తు మందరు. ఫస్ట్ జమ్మికే పోదాం మా డాడీ, తర్వాత అయ్యాక పెడదామా. చూడు సూర్య ఏ ఆడదాకా పోయి జమ్మిని చూసి చూపి వద్దాం. మన చేనులో జమ్మి ఉంది అని. అందరు ఏ ఊరోళ్ళు ఏమో, అందరు అయితే మా చేనులోకి వచ్చింది. ఇదంతా మా చేనే. ఇది ఇక్కడ సైడ్ మొత్తం మా పొలమే. కానీ అందరు జమ్మికి వచ్చారు. జమ్మి చెట్టు చూపిస్తూ ఉన్నాను. ఏమైందో ప్రదక్షిణాలు చేస్తారు ఏడో కూడా. ఏమో అందరు ప్రదక్షిణాలు చేస్తారు. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అన్నమాట. ప్రదక్షిణాలు చేస్తారు ఏమో, ఏమో నాకు తెలియదుగా. ఈ బనానా చెట్టు ఇది అక్కడ సైడ్ మొత్తం మా పొలమే అన్నమాట. మా చెల్లి ఇంకా బ్యాండోలు ఎవరు రాలేదు. బ్యాండోలు అయితే అక్కడ చెట్లు ఏదైతే కనిపిస్తున్నాయో అక్కడ వరకు మాది. మా బాబాయ్ వాళ్ళు జమ్మిద్దాం కట్టెతను కొడతారు రాదా బాబాయ్. వాడు పైన కొండిగా కిందికి ఏం లేవు. కింద పడ్డా చూడు డాడీ. అయ్యో డాడీ అది నాకు జమ్మి వచ్చింది. పట్టుకో దిప్పుతుందా అక్కడ ఆడ దిద్దుతాం మన పొలం దగ్గర. జమ్మి కాదట, జమ్మి ఇప్పుడు డాడీకి అంకుల్ తెంపించిండు. అక్కడ వ్యూ బాగా అనిపిస్తుంది. సూర్య ఆడ రెడ్గా చంద్రుడు. తాత జమ్మి తెంపుకరా మాకు. కొమ్మ తీసుకో ఏం చేసుకుంటావు గడుకో. ఇక చెట్టు ఎక్కి జమ్మి దారుందా బాబాయ్.
పోవాలి. పోయినసారి మస్తు చీమలు కొంచెం జమ్మే డాడీ, జమ్మి చెల్లె దగ్గర ఉంది. సరిపో మా తాత సమాధి. ప్రతిసారి తాత పెట్టిన తర్వాతకే మేము ఇంటికి పోతాం అన్నమాట. అయ్యో హ్యాపీ దసరా. వస్తావా సూర్య? నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా బర్రీ. అది సమాధి, అది హైవే రోడ్, బండ్లు పోయేది మొత్తం హైవే. ఇది మాది. జమ్మి చెట్టు పైన గుంటి కదా కందిరిగాలి, ఏదో సంథింగ్ తీగలు ఉన్నాయట. నా వెనకాల నువ్వెందుకు వచ్చినవి? వాళ్ళందరూ భయపడుతున్నారు, అవి కరుస్తాయంట. తీసుకోవడం అయితే అయిపోయింది. మేము ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. బ్యాండ్ కూడా వెళ్ళిపోతుంది మాతో పాటు. ఇంటికి వెళ్ళిన తర్వాతకి డీజేలు పెట్టి ఎగరడమే కాదు, ఒకటే బ్యాలెన్స్ చూపిస్తాను. ఉండాలి బ్యాండల్ పంది. ఇందాక జమ్మికి పోయిన వాళ్ళు డబ్బులు కొట్టుకుంటే మా ఇంటి దగ్గరకు వస్తారు అన్నమాట. ప్రతి ఇయర్ ఎంతో కొంత డబ్బులు వసూలు చేసుకుంటారు మా డాడీ దగ్గర, బాబాయ్ వాళ్ళ దగ్గర. జమ్మి కోసం అని వచ్చారు కదా, ఈ అడుక్కున్న పైసలు కాకుండా మళ్ళీ సపరేట్గా కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్నమాట. మా ఇంటికి వస్తారు. ఇప్పుడు చూపిస్తాను. వచ్చిర్రు, చూపిస్తాడు. డాడీ వచ్చిర్రు. వస్తానే వదిలేయాలి. మా డాడీకి జమ్మెట్టునికైతే వచ్చిందల్లా. హ్యాపీ దసరా అంకుల్ అందరికి. హ్యాపీ దసరా అంటున్నా.